కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి, దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకెంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అంటే ఒక ప్రవచనం వినేటప్పుడు కానీ, ఒక పారాయణం చేసేటప్పుడు కానీ, బాబాకు హారతి పాడేటప్పుడు కానీ, ఏదైనా ఒక ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ శ్రద్ధ కావాలి. అందుకే బాబా శ్రద్ధాసహనం అన్నారు. అది ఎలా ఉండాలట? మనల్ని రంజింపజేయాలి. అది ఆనందానికి అవధులు ఉండకూడదు. అటువంటి హృదయ స్పందన కలగాలి. మెకానికల్ గా మనం చేశామనుకోండి, యాంత్రికంగా మనం చేశామనుకోండి, ఫలితాలు అంతగా ఉండవు. ఏదో కొద్దిగా ఉండొచ్చు, అది వేరే విషయం. ఉదాహరణకి ఒక జల్లెడలో నీళ్లు పోయటం, ఒక కుండలో నీళ్లు పోయటం. జల్లెడలో నీళ్లు పోస్తే నీళ్లు నిలబడవు, కుండలో నీరు పోస్తే నీరు నిలబడుతుంది. కానీ జల్లెడలో పోయటం వల్ల వృధానే. కానీ జల్లెడకున్న దుమ్ము అయితే కొట్టుకుపోతుంది, అంతవరకే దానికి ఫలితం. కానీ కుండలో పోయటం వలన అది నిలబడుతోంది. అలాగే పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులతో మనం కనుక ఆచరించినట్లయితే ఫలితం ఉంటుంది. అదే ఇక్కడ చెప్పటం, ఓ మునీశ్వరులారా, మీరందరూ శ్రద్ధతో సంతోషముతో వినండి చెప్పేది. సంతోషం అని కూడా అక్కడ కలపటం అనేది జరిగింది. చూడండి, శ్రద్ధ అంటే అట్ట బిగుసుకొని కూర్చోటం అని కాదు, అది రంజింపచేస్తూ నిజంగా మనసులోకి వెళ్ళిపోతూ ఉండాలి, హృదయానికి హత్తుకుంటూ ఉండాలి అని చెబుతూ, మాతృస్వరూపిణి జనని స్వరూపిణియు భవరోగగ్నిం. భవరోగం అంటే సంసారమను మహావ్యాధి. భవరోగం భవసాగరం అంటున్నాం, అంటే సంసారం అనే సాగరం. భవరోగం అంటే సంసారంలో ఉన్న ఈతి బాధలు, మహావ్యాధిని. గ్నిం, గ్నిం అంటే నశింపచేయనిది, అది నశింపజేసేది. భవరోగాలను నశింపచేసేది. గీతాం అంటే గురుగీత. వదామి చెప్పుచున్నాను. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే గురుగీత శ్రవణం చేయటం ఎలా చేయాలి, శ్రవణం చేయటం వల్ల ఏం ఫలితం కలుగుతోంది, ఏంటి ఇక్కడ చెప్తోంది? వదామి భవరోగగ్నిం గీతాం మాతృస్వరూపిణి. జనని రూపిణియు భవరోగ నివారణియు. అంటే జనని రూపిణి అంటే తల్లి రూపం, మాతృస్వరూపం అంటున్నారు గురుగీతని ఇక్కడ. ఎందుకు? ప్రథమ గురువు ఎవరండి? తల్లి. ఈ గురుగీత కూడా ఆ తల్లి ముఖంగా బయటకు వచ్చింది మనకి. పార్వతీదేవి అభ్యర్థించి అడగటం వలన, శంకర భగవానుడు చెప్పటం వలన మనకి బయటకు వచ్చింది. కాబట్టి గురుగీత మాతృస్వరూపము, మాతృస్వరూపము.
అంతేకాకుండా సంసార సాగరంలో ఉన్నటువంటి ఈతి బాధలను తొలగించే శక్తి ఉన్నటువంటిది జ్ఞేయం అంటున్నాం. అంటే నశింపజేయనటువంటిది, నశించే శక్తి ఉన్నటువంటిది. అటువంటిది అంత గొప్పది, అంత పవిత్రమైనది, అంత శక్తివంతమైన గురుగీతను వదామి నేను చెప్పబోతున్నాను, చెప్పుచున్నాను. కాబట్టి మీరు శ్రద్ధతో, ఆనందముతో, భక్తి శ్రద్ధలతో వినండి. వింటే ఫలితం వస్తుంది అని ఇక్కడ చెప్పబడుతోంది. మనందరి అదృష్టం ఏంటంటే సాయినాథుడు దివ్యమైన కృపతో గురు పౌర్ణమి ఘడియలలో, ఆ ఘడియలలో చక్కగా గురు పౌర్ణమి సమీపిస్తూ ఉన్నాయి కదా, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా గురుతత్వాన్ని మనం తెలుసుకునే అవకాశాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు మనకు అందించటం అనేది జరుగుతుంది. నిజంగా మనం ఆయనకి ఖచ్చితంగా రుణపడి ఉంటాం అన్నది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ చరణంలో మనం విన్నాం, మాతృస్వరూపిణి ఎంత బాగా చెప్పారో చూడండి. వాస్తవంగా మనం చూసినట్లయితే మాతృస్వరూపిణి గురుగీత, భవరోగాలను నశింపజేసే శక్తి ఉన్నటువంటిది గురుగీత. ఎందుకు అంటే గురువు గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు కలియుగంలో గురువు నిన్ను భవసాగరము నుంచి దాటించగలిగిన సత్తా, సమర్థత ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన విశేషాలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆయన మీద భక్తి శ్రద్ధలు పెంచుకొని ఈ భవరోగాలను, భవసాగరాన్ని అతి సునాయాసంగా దాటివేయగలుగుతావు గురువు యొక్క అనుగ్రహంతో. మనందరం గొప్ప అదృష్టవంతులం. ఆ దాటడానికి నావే శ్రీ సాయి సచ్చరిత్ర. ఆ సాయి సచ్చరిత్రను భక్తి శ్రద్ధలతో మనం చదవాలి అంటే, పారాయణం చేయాలి అంటే గురువు యొక్క స్థితిగతులు మనం తెలుసుకోవాలి కదా. అందుకోసమే బాబా నాకు ఈ భాగ్యాన్ని, మీకు ఈ భాగ్యాన్ని కల్పించటం అనేది జరుగుతుంది. 19వ శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం, చూద్దాం. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కవితా హర్ద్య ప్రకాశంతే మహాత్మనః. చక్కగా ఎలా చెప్తున్నారు చూడండి. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కదితా హర్ద్య ప్రకాశంతే మహాత్మనః. యస్య ఏ మహాపురుషునకు దేవే తనకిష్టమైన దైవమునందు యథా అంటే ఎట్లు పరా మహోత్కృష్టమగు, పరా అంటే మహా ఉత్కృష్టమైనటువంటిది భక్తి కలదో తదా అట్లే దేవే పరమాత్ముడగు గురౌ సద్గురు దేవుని యందు తస్య ఆ పరమ భక్తుడగు మహాత్మనః మహానుభావునకు ఏతే అంటే ఈ కదిత వేదాంత శాస్త్రములో చెప్పబడిన అర్థములు ఈ నిశ్చయముగా ప్రకాశంతే అవగాహనము అగుచున్నది, అవగాహన కలుగుచున్నది. అంటే ఏ ధన్యాత్మనకు తనకిష్ట దైవమందు పరమ ప్రేమ పరాభక్తి కలదో అటువంటి దైవమునందున్నట్టి మహోత్కృష్టమగు ఆ పరాభక్తి తన గురుదేవుని యందు నిరంతరాయముగా ఉంటున్నదో అట్టి మహాత్మునకు వేదాంత శాస్త్రములో తెలుపబడిన మహా నిగూఢములగు జ్ఞానబోధలన్నీయు సులభముగా అవగాహనములై స్పష్టముగా సందేహరహితముగా భాషించుచున్నది. ఇది నిశ్చయము. ఎంత బాగా చెప్పారు చూడండి దీని అర్థం. ఉదాహరణకి మీ ఇంటి ఎలువేలుపు వెంకటేశ్వర స్వామి అనుకోండి. వెంకటేశ్వర స్వామి యందు, ఆ తండ్రి యందు, కలియుగ దైవం నందు ఎంత భక్తి ఉంటుందో, పూర్ణ భక్తి. లేదు అమ్మ దుర్గమ్మ అనుకోండి, కనకదుర్గమ్మ తల్లి యందు ఎంత పరిపూర్ణమైన భక్తి ఉంటుందో, లేదు శంకర భగవానుడు నందు ఎంత పరిపూర్ణమైనటువంటి భక్తి ఉంటుందో, అంత భక్తి నీ సద్గురువు, నీ గురుదేవుని మీద కనుక ఉన్నట్లయితే, ఉంచినట్లయితే, ఎట్లా చెప్పారు చూడండి. అంటే గురుభక్తి గురించి చెప్పడం జరుగుతుంది కదా. అటువంటి భక్తి, అకుంఠితమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసము ఉన్నట్లయితే, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, వేదాంత శాస్త్రముల్లో తెలుపబడిన, అంటే వేదాలలో ఉపనిషత్తుల్లో నిగూఢమైనటువంటి అంశాలన్నిటినీ కూడా చాలా సులభముగా ఆ శిష్యుడు గురువు అనుగ్రహంతో తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ఇది నిశ్చయం.
అని చెప్పి శంకర భగవానుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాట ఇది, సామాన్యం కాదు కదండి. గురుభక్తి గురించి చెప్పటం సచ్చరిత్రలో కూడా మనం చూసినట్లయితే గురుభక్తి మీద అనేక కథలు బాబా ఇండైరెక్ట్ గా మనకి ఇచ్చారు. చూడండి, కాకాసాహెబ్ దీక్షిత్ కథ మనం చూసినట్లయితే మేకర నరకమంటాడు సాయిబాబా. అతను చక్కగా పట్టనామాలు పెట్టుకుంటాడు. ఆ రోజు ఏకాదశి, నేను క్లుప్తంగానే చెప్తాను, సచ్చరిత్రలో కథలు విస్తృతంగా చెప్పడం జరిగింది ఆల్రెడీ. మేకర నరకం అన్నప్పుడు ఏకాదశి రోజు నరకడానికి సిద్ధపడతాడు. కబేలకు పోతాడు, కత్తి పట్టుకొస్తాడు, నరకపోతాడు. కానీ అంతకుముందు శ్యామాన్ని అడిగితే పోతాడు, పోయినవాడు పోయినట్టు మరల కత్తి కోసం అంటాడు, రాడు. ఇంకొక బడే బాబాని ఇంకొక ఆయన అడిగితే ఆల్రెడీ వృద్ధుని అయిపోయాను, అది ఆల్రెడీ ముసలి మేకలాగా ఉంది, నన్ను ఎందుకు చంపమంటావని ఇతను పక్కకి వెళ్ళిపోతాడు. కానీ దీక్షిత్ ఒక్కడు కత్తితో నరకటానికి సిద్ధపడతాడు. నరికే సమయానికి బాబా అరుస్తాడు, రేయ్ వీడేం బ్రాహ్మణుడురా, ఏకాదశి నాడు జీవహింస చేస్తున్నాడే అనగానే అతను దీక్షిత్ అన్న మాటలు చూడండి, లేదు బాబా నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం, నాకే ఉండి నన్ను నరుక్కోమని నరుక్కుంటా, నువ్వు ఏం చెప్పినా అది పాటిస్తా నేను అన్నప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, భక్తుడు అంటే దీక్షిత్ లాగా ఉండాలిరా అన్నాడు. ఇక్కడ అదే చెప్పబడుతోంది, గురువు మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. అంతే తప్పితే నీ గురువు మీద భక్తి ఉండగా ఎవడో వచ్చి ఆయన మంచోడు కాదని చెప్పగానే అయ్యో చచ్చా చచ్చా అని వెళ్ళిపోయామనుకోండి, అది కరెక్ట్ భక్తి కాదు. అది మంచోడా చెడ్డోడా కాదా అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యపడుతుంది. ఎప్పుడు ఇతరులకు ప్రభావితం ఎప్పుడైతే మనం అవుతామో మన జీవితం అంతా కూడా అంధకారమే అంధకారమే. మన గురువు ఎలా నడిపిస్తే అలా నడవటానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో మన జీవితం పరిపూర్ణమైనటువంటి ఒక అర్థాన్ని పొందగలుగుతుంది, లేకపోతే నిరర్ధకమైపోతుంది. అది మాత్రం ముమ్మాటికి సత్యం. అందుకే ఇక్కడ గురుగీత ద్వారా ఇది చెప్పడం అనేది జరిగింది, నిస్సందేహంగా చెప్పడం అనేది జరిగింది. చూడండి, గురువు సాక్షాత్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ గురువా ఈ గురువు అని కాదు, నేనెవరికి గురువు కాదు. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నా, విశ్వచైతన్య స్వామీజీ గురువు. నేను విశ్వచైతన్య స్వామీజీ గురువు ఎందుకు అవుతాడు? ఎందుకు అవుతాడు? సాయి మనకి గురువు, ఆ తండ్రి మనందరికీ గురువు. నేను ఆయన నమ్మిన బంటును మీకు సేవ చేయటానికి ఆయన నన్ను నియోగిస్తున్నాడు ఇక్కడ, అంతకు మించి ఏం లేదు. కాబట్టి మనమందరం కలిసి గురు పౌర్ణిమ ఘడియలలో గురు పూజ మహోత్సవం అత్యంత అద్భుతంగా జరుపుకోబోతున్నాం మన సాయి సర్వస్వం ద్వారా. ఆ వేడుకలన్నీ కూడా తండ్రులు మీకు తెలియచెప్తాం అనేది జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సమర్థ సద్గురు సాయినాథుడికి చేసే గురు పూజ మహోత్సవంలో తప్పకుండా పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబా ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలంటే ఆయన మీద పూర్ణ భక్తి కలగాలి. పూర్ణ భక్తి కలగాలి అంటే సచ్చరిత్ర పారాయణం చేయాలి. సచ్చరిత్ర పారాయణం చేయాలి అంటే ఇప్పుడు ఈ గురుగీతలోని ముఖ్యమైన శ్లోకాలకు అర్థాలు కూడా మీరు వింటే ఇంకా ఇంకా పటుత్వం అవుతుంది భక్తి. అది మనకి ఈ చరణం ద్వారా తెలియచెప్పటం అనేది జరిగింది. తర్వాత చూసినట్లయితే ప్రథమోధ్యాయంలో 20వ శ్లోకాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యో గురుస్స శివః ప్రోక్తో యస్ శివస్య గురుస్మృతః వికల్పం యస్తు కుర్వీత స నరో గురుతల్పగః. అంటే యో గురుస్స శివః ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారంటే, గురువు అనగా ఇక్కడ అజ్ఞానాంధకారమును నిరోధించినట్టి మహాత్ముడు గురువు. యో యా యా అంటే ఎవడో ఎవడో సా అట్టి గురుదేవుడే, శివః మంగళ స్వరూపుడగు సాక్షాత్ శివుడని ప్రోక్తః చెప్పబడెను. శివః శుభంకరుడగు ఈశ్వరుడు, యహ ఏ దేవుడో, సహ ఆ మహాదేవుడే, గురుహు హృత్తాపహరియగు పరమగురువని స్మృతః స్మరింపబడెను. యస్తు ఏ అవివేకి అయితే వికల్పం విరుద్ధ భావనను కుర్విత చేయునో సహ నరః అట్టి మూఢమానవుడు గురుతల్పగః భవతి అంటే గురుతల్పమును పొందినవాడగుచున్నాడు. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే గురువు అనగా భక్తుల హృత్తాపములను బాపి అజ్ఞానతమమును నశింప చేయువాడు. శ్రీ గురుదేవుడు సర్వదా మంగళ స్వరూపియగు శివుడే. కావున అట్టి శివుడే సర్వశుభప్రదుడగు శ్రీ గురుమూర్తి అయి ఉన్నాడని చెప్పిరి. ఈ ప్రకారముగాక దేశికేంద్ర స్వామి వేరు శివుడు వేరు అని ఏ
అజ్ఞానహీనుడు విరుద్ధముగా తలపెట్టినో అట్టి పాషాండు గురు తల్పగతుడగు అని గతిని తప్పక పొందును అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే అంటే గురువు ఎవరు, గురువుని తోలనాడటం వలన కలిగే అనర్థాలేంటి? సాక్షాత్ శివుడే గురువు. ఇక్కడ ఉటంకించడం జరుగుతోంది. అజ్ఞానమును నిరోధించేవాడు, జ్ఞానాన్ని అందించేవాడు. అజ్ఞానము జ్ఞానము ఇది తాడురా అంటే పామని స్పష్టమవుతోంది. ఉదాహరణ ఒక లాంతర్ ఉంది, లాంతర్లో దీపం వెలుగుతోంది. దీపం వెలుగుతున్నప్పుడు చిమ్నీ అంతా నల్లగా అయిపోయింది. ఒత్తి మీరు ఎంత పెంచినా వెలుగు బయటికి రావటంలా. అప్పుడు మీరు ఒత్తిని పెంచితే ఉపయోగం ఏముందండి? చేయాల్సిన పని ఏంటి? చిమ్నీ మీద ఉన్న మసిని కనుక తుడిచేస్తే లోపల ఉన్న వెలుగు బయటకు వస్తుంది. అలాగే గురువు అనేవాడు అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తే జ్ఞానాన్ని ఉదయింపజేస్తాడు. అందరం జ్ఞానులమే, కానీ దురదృష్టవశాత్ మాయ కమ్మి, అజ్ఞాన అంధకార పొరలు కమ్మి జ్ఞాన దిశగా మనం వెళ్ళలేకపోతున్నాం. గురువు అనేవాడు ఆ జ్ఞానాన్ని ఉదయింపచేస్తాడు, అంటే అజ్ఞానాన్ని తొలగించి వేస్తాడు. అట్టి గురువు ఎవరు అంటే శివుడే, ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే ఆది గురువు. ఆ గురువులే ఈశ్వర స్వరూపమే గురువు అని చెప్పి గురువుని తూలనాడటం అంటే అవివేకం. మూఢుడు ఎవడైతే ఉంటాడో ఆ మూఢుడే గురువుని తూలనాడటం అనేది జరుగుతుంది. గురువుని కొన్ని సందర్భాలు ఇప్పుడు బాగా మనం గమనించాలండి. ఇప్పుడు బాగా నేను వింటూ ఉన్నా, ఆ స్వామిట్ట ఈ స్వామిట్ట, ఆయన మంచోడు కాదు ఈయన మంచోడు. అనవసరం ఎందుకండి మన్నోరు పాడు చేసుకోవటం? వాళ్ళు నేమన్నా విశ్వచైతన్య స్వామి మంచోడు కాదు, మంచోడు కాకపోతే దేవుడు అనేవాడు ఉన్నారు కదా, దైవం అనేది ఉంది కదా. సో దైవం వేసే శిక్షకి ఎవరైనా సరే అనుభవించవలసిందే కదా. ఎవరైనా పాపం చేస్తే, పాపము పండితే తప్పదు. ఎవరైనా అవ్వచ్చు కాక. చరిత్ర మనకి చెప్పట్ల, పురాణ ఇతిహాసాలు. మనం ఎందుకు అనవసరంగా ఆ బురదలో దిగటం? మనం ఎందుకు ఆ బురదని మన మొహానికి రాసుకోవటం? ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి జీవితాన్ని, వారి వారి పాపపుణ్యాలను అనలైజ్ చేసుకుంటూ అందులోంచి ఎలా బయటపడాలనే తపనతో ముందుకు సాగినట్లయితే సులభంగా ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ సత్యాన్ని చేరుకోగలుగుతాం. కాకుండా దారిని పోయేవన్నిటిని చూసుకుంటూ, కామెంట్లు చేసుకుంటూ, నోరు పాలు చేసుకుంటూ, డిస్కషన్స్ పెట్టుకుంటూ అవసరం లేదు. ఆధ్యాత్మికత అనేది ఇది ఒక జీవ నది, ఒక పుణ్య నది. ఆధ్యాత్మికత అనేది, ఈ ఆధ్యాత్మికత ఒక అద్భుతమైన స్థితి. సో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని లౌకికంలోకి తీసుకెళ్ళామనుకోండి, ఏమవుతుంది? ఉభయభ్రష్టత్వం అయిపోతుంది అల్టిమేట్ గా. కాబట్టి ఎప్పుడు మనం తెలుసుకోవాల్సింది సాయి భక్తులం, మనమందరం ఒకటి తెలుసుకోవాలి. దయచేసి ఎవరిని విమర్శించకండి, ఎవరిని వద్దండి. ఎందుకు విమర్శించాలి? మనకు అవసరం ఏముంది? నిజంగా వాడు చెడ్డవాడైనా అవ్వచ్చు కాక, మనకు సంబంధం ఏముంది? అవసరం లేదు. బాబా చెప్తుంది అదే, పరనింద చేయకండి అయ్యా ఎటువంటి పరిస్థితుల్లో. ఇక్కడ అదే చెప్తుంది, మూఢుడు అజ్ఞానుడు విమర్శించటం అనేది జరుగుతుంది. దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందటం తథ్యం అని చెప్పబడుతోంది ఇక్కడ ముఖ్యంగా. ఇప్పుడు మనం మరల ప్రథమోధ్యాయంలో ఇంకొక చక్కటి అద్భుతమైనటువంటి శ్లోకం, అది మనం తెలుసుకుందాం. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తదైవచ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దీని అర్థం మనం చూసినట్లయితే జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఎన్ని దానాలైనా చెయ్యి, ఎన్ని వ్రతాలైనా చెయ్యి, ఎన్ని పారాయణాలైనా చెయ్యి, ఎన్ని ప్రవచనాలైనా చెప్పు, ఎన్ని హారతులైనా పాడు, ఎన్ని సేవా కార్యక్రమాలైనా చెయ్యి గురువు పేరు మీద, ఎన్ని చేసినా గురువు యొక్క తత్వాన్ని, ఇక్కడ ఎంత బాగా చెప్పారు, గురుతత్వం అవిజ్ఞాయ, గురుతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకుండా చేసినట్లయితే అంతా అది వ్యర్థమైపోతుంది. అంతే కదండి.
వాళ్ళ నీ గురువు మీద భక్తి లేకుండా, నీ గురువు ఏం చెప్తున్నాడనేది కూడా తెలియకుండా వాళ్ళు చాలా మందిని నేను చూస్తూ ఉన్నాను. విమర్శించటం అని కాదు, వాళ్ళ బాబా ఏం చెప్పాడు, ఆయన ఏమంటున్నాడు, ఆయన తత్వం ఏమిటి, ఎలా జీవించమంటున్నాడు, అవతార రహస్యం ఏమిటి తెలుసుకోకుండా కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు. మా ఊరికి బాబాని ఒక ఆయన చెప్పాడు, మా ఊరికి బాబాని నేనే పట్టుకొచ్చా స్వామి, లేకపోతే అసలు గుడే వచ్చేది కాదు ఈ రోజు వరకు. హాస్యాస్పదం అనిపించింది. ఇంకొక ఆయన చెప్తాడు, నేను అన్నదానం చేసినట్టు ప్రపంచంలో ఎవడూ చేయడు, బాబా కూడా చేసిండు అప్పట్లో అన్నాడు. నాకు గుండె పగిలిపోయింది ఒక నిమిషం పాటు. చూడండి, ఇవన్నీ కాదు, ఈ గురువుకి అందుకే చెప్పిస్తున్నాడు బాబా నాతో. ఎంత బాగా చెప్పారు, జపస్తపో వ్రతం తీర్థం. అనేక తీర్థాలు దర్శించిన, అనేక పుణ్య స్నానాలు ఆచరించిన, గంటలు గంటలు ధ్యానాలు చేసిన, వ్రతాలు చేసిన, ఏవైనా చేసిన, తత్వం తెలియకుండా చేసావనుకో నిరర్థకమవుతాయి అవన్నీ. తత్వం తెలుసుకొని చేసావనుకో సార్థకమవుతాయి అవన్నీ. చూడండి, ప్రేమతో సాయి తండ్రి అని ఒక్కసారి పిలిచినా గొప్ప ఫలితం ఇస్తుంది. అలా కాకుండా వాచ్ని చూసి కొన్ని భజనలు నేను చూస్తూ ఉంటాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. వాళ్ళు వంశాశ్రీ జయ జయ సాయి వంశాశ్రీ పైకి వాచ్ని చూస్తూ కొడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు టైం అయిపోతుందా, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. ఎవరికోసం ఈ పరుగు, ఎక్కడి దాకా ఈ పరుగు? ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏమిటి పరుగు. పరుగేనా జీవితం అంతా? ఒక్కసారైనా ప్రశాంతంగా కూర్చొని ఏది ఆలోచించమా? భక్తి కూడా పరుగేనా ఇంక చివరికి? చూడండి, అమ్మో 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 హారతి టైం అయిపోతుంది, 12కి పరిగెత్తాలి, మళ్ళీ హారతి అయిపోతుంది, అమ్మో అమ్మో ఇంటికి పరిగెత్తాలి. ఆయన డిక్టేటర్ ఏం కాదు బాబా. నువ్వు హారతి రాకపోతే చంపేస్తానేమని అంటున్నాడు ఆయన. హారతికి ఎలా రావాలి? భక్తి శ్రద్ధలతో రా, కాస్త ప్రశాంతంగా ఉండేటట్టుగా రా. ఆ హారతి నీకు శక్తిని ప్రసాదించే విధంగా అందుకోవాలి హారతిని నువ్వు. అది అంతరార్థం. అందుకే ఇక్కడ చక్కగా చెప్పడం జరిగింది, గురుతత్వం మీద సరైన అవగాహన లేకుండా పంచాక్షరి జపించినా కూడా అంత ఫలితం ఉండదు. కాబట్టి నీ గురువు గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో, క్షుణ్ణంగా తెలుసుకో. గురువు ఏం చెప్పాడో అర్థం చేసుకో. తప్పితే అవకాశవాదంగా ఉండకు. పని అయిపోతే బాబా ఉన్నాడు, పని అవ్వకపోతే బాబా లేడు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. పనికి బాబాకి మొన్న అడిగారు, బాబాకి నేను దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి స్వామి అని ఒకళ్ళు అడిగారు నన్ను. దగ్గర అవ్వాలంటే ఇలా సాయిబాబాకు దగ్గర అవ్వాలంటే సాయిబాబాకు మీకు మధ్య ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, ఇంక్లూడింగ్ యువర్ సమస్యలు, మీ ప్రాబ్లమ్స్. చూడండి, ప్రధానంగా ప్రతి భక్తుడు చేసేది ఏంటంటే వాడికి వాడి దైవానికి, వాడికి వాడి గురువుకి మధ్య సమస్యలను పెడతాడు. ఇది తీ నీ దగ్గరికి వస్తా, ఇది తీ నేను తిరుపతికి వస్తా, ఇది చెయ్యి షిరిడీకి వస్తా. అలా కాకుండా తిరుపతికి వెళ్ళి స్వామి తండ్రి ఇది చెయ్యి అని అడగటం వేరు, షిరిడీకి వెళ్ళి బాబా ఈ విధంగా చేయని అభ్యర్థించటం వేరు. కానీ ఇది చేస్తే వస్తా అనటం కొంతవరకు అజ్ఞానం, కొంతవరకు అజ్ఞానం అవుతుంది. అది కండిషనల్ అవట్లే, అక్కడ కండిషనల్ డివోషన్. కాబట్టి ఇక్కడ అదే ప్రస్తావన చేయటం అనేది జరుగుతోంది. నీ గురువు గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో అటువంటి స్థితి నుంచి నువ్వు తప్పకుండా బయటపడతావు. గురువుని అర్థం చేసుకున్నప్పుడు పరమార్థాన్ని గ్రహించగలుగుతావు. గురువు యొక్క తత్వం బోధపడుతున్న కొద్దీ అనుభవాల పరంపర ప్రవాహము అనుభవాలు అవుతాయి. అనుభవాలు వస్తున్న కొద్దీ భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. అనుభవాలు వస్తున్న కొద్దీ జ్ఞానం ఉదయించటం అనేది జరుగుతుంది, ఎన్లైట్మెంట్ అవటం అనేది జరుగుతుంది. అందుకనే 24లో చక్కగా ఇందులో వివరించడం అనేది జరిగింది. కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా
అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు, స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి, దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈ రోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకెంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు. బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.